కావలిలో ఆర్యవైశ్యులకి పెద్దపీట వేసిన వ్యక్తి 32 సంవత్సరాల జీవితం నా రాజకీయ జీవితంలో ఎవరిని చూడాల మన కావ్య కృష్ణారెడ్డి గారు కావలి పట్టణంలోని ఆర్యవైశ్యులకి అందరికీ దరిదాపు 90% మన ఆర్యవైశ్యులందరూ ఎమ్మెల్యే గారు వెంట ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మనకి 90% అందరినీ పేరు పెట్టి కూడా పిలుస్తారు. ఏ అవసరం వచ్చినా ఏ సమయం వచ్చినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నా దగ్గరకు వచ్చి మీ సమస్య చెప్పుకోవడం అనే వ్యక్తి మన కావ్య కృష్ణారెడ్డి గారు. అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్యవైశ్యులకు పెద్దపీట వేసినారు. ఈ సందర్భంగా చెప్పేదంటే వాసవి మాతని మన వాసవి పెనుగొండలో మన వాసవి మాతకి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇచ్చేదానికి ప్రభుత్వం తరఫున చేసి ఉన్నాడు. అలాగే పెనుగొండని వాసవి పెనుగొండగా మార్చిన వ్యక్తి మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే ప్రభుత్వంలో ముఖ్య పదవులు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారికి, అలాగే శ్రీరామ్ తాతయ్య గారికి అసెంబ్లీ కమిటీలో స్థానం కల్పించినారు. అలాగే మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం 58 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో 6 ఎకరాలు కేటాయించి దానికి అమరావతిలో పొట్టి శ్రీరాములు గారు స్మృతి భవనం ఏర్పాటు చేసిన వ్యక్తి మన తెలుగుదేశం పార్టీ అధినేత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు. ఈ సందర్భంగానే తెలియజేసుకునేది ఏంటంటే ఆర్యవైశ్యులంతా శ్రీ కావలిలో నియోజకవర్గంలో శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారి వెంట రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ అంట ఉన్నారని చెప్పి అనుకుంటూ అన్న ఈ సందర్భంగా తెలియపరుచుకునేది ఏంటంటే ఎల్లప్పుడూ ఆర్యవైశ్యులంతా మీ వెంట మేము ఉంటాము. కావలిలో కావ్య కృష్ణారెడ్డి గారి వెంట రాష్ట్రం మొత్తం శ్రీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తరతరాలుగా సమాజం పట్ల బాధ్యతగా ఉంటూ విఘ్నతగా వెలిగే నడుచుకునే కులం ఆర్యవైశ్య కులం. అలాంటి కులంలో ఉండే అందరూ సమాజం పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే 2019 నుంచి 2024 వైసీపీ పాలనలో ఈ రాష్ట్రం అతపాతాళానికి వెళ్ళిపోతుంది అనే భయంతో, అభివృద్ధి లేదు అనే భయంతో ఎట్లయినా సరే అభివృద్ధి కావాలి అంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే మళ్ళా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి అని రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులందరూ ఏకతాటిపై నిలబడి ఆయన్ని ముఖ్యమంత్రిని చేయడంలో వాళ్ళందరూ శక్తివంచన లేకుండా పనిచేశారు రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగానే కావలిలో మా అన్న మన ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఎన్నికలకు ముందు మా అందరితోటి ఆయన ఆర్యవైశ్యులందరితోటి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్న సందర్భంలో మమ్మల్ని అందరినీ పరిశీలించారు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరికి ఎలాంటి స్థానం కల్పిస్తే దాన్ని ప్రాధాన్యత కల్పిస్తూ మమ్మల్ని అందరినీ ఇంత నడిపిస్తున్నందుకు అన్న మేము ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేసేది ఏంటంటే మీకు మేము మాటల్లో కాదు, ఎంత చెప్పినా ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మీతోటే మేము ఉంటాము. మీ అభిమానం మా పట్ల ఎల్లకాలం ఇలా ఉంటుందని మాకు నమ్మకం ఉంది. కాబట్టి మేము మరొకసారి ఆర్యవైశ్యులందరము మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. నాకు ఆల్రెడీ ఒక 8 వార్డులు ఉన్నటువంటి ఒక క్లస్టర్, 2వ క్లస్టర్ ఇన్ఛార్జిగా నాకు ఇవ్వటం జరిగింది. అన్నా క్యాంటీన్ చైర్మన్గా నాకు కూడా ఇవ్వటం జరిగింది. అది కలెక్టర్ గారి నుంచి ఆర్డర్లు వచ్చినాయి. పీతమ్మ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా దాన్ని తీసుకొని పబ్లిక్ చేద్దామని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆర్యవైశ్యులంటే వారి వ్యాపారాలు చేసుకుంటూ అన్నదాన సత్రాలు, కళ్యాణ మంటపాలు, దేవాలయాలు కట్టడం, వాళ్ళు 4 గోడల మధ్య ఉండి 10 మందికి సహాయ సహకారములు చేసేటటువంటి వ్యక్తులు ఆర్యవైశ్యులు అని చెప్పి ఆలోచనతోటి పీతమ్మ శాసనసభ్యులు ఆర్యవైశ్యులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. నాకు తెలిసి 174 నియోజకవర్గాల్లో కూడా ఒక ఆర్యవైశ్యులకి ఇంత ఎత్తున ఇన్ని పదవులు ఉన్నాయనంటే నాకైతే అతిశక్తి ఉంటుంది. ఇంత గొప్పగా ఆర్యవైశ్యులకి ప్రీతమ శాసనసభ్యులు ప్రాధాన్యత ఇస్తున్నందుకు మేమందరం కూడా శిరస్సు వంచి ఆయనకి ధన్యవాదాలు కావలి పట్టణంలో శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో గెలుపొందిన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు గెలుపొందిన తర్వాత
సమన్యాయంగా అన్ని కులాల వారిని అక్కురు తెచ్చుకొని అందరికీ పట్టణ కమిటీలో కానీ జిల్లా కమిటీలో కానీ రాష్ట్ర కమిటీలో కానీ పదవులు వచ్చే దాంట్లో పూర్తి బాధ్యత తీసుకున్నారు. ముఖ్యంగా ఆర్యవైశ్యులకు మటుకు పెద్దపీట వేశారు. దానికి కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మేమంతా వెన్నుదన్నుకున్నాం, మేమంతా ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నామని క్లారిటీగా పబ్లిక్ తెలియటానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశాం. అందులో అభ్యంతరం లేదు. ఈరోజు కూడా ఉదయం మన కొండపెట్టుకుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి 2026 నూతన పాలకవర్గ సమావేశం ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. అందులో నేను ఆయనకి మొట్టమొదటిలోనే చెప్పాను, 2 టర్మ్స్ నేను గత ప్రభుత్వంలో పనిచేశాను, 3వసారి యాజ్ పర్ ఎన్విరాన్మెంట్స్ రూల్స్ ప్రకారం ఎవరన్నా అని చెప్పాను. లేదంటే మా కుటుంబంలో ఎవరో ఒకరు పేరు ప్రపోజ్ చేయండి, నేను తెస్తానా, నేను చేస్తాననే మాట చెప్పి ఆ ప్రకారం 3 రోజులు పట్టుదలగా ఉండి స్పెషల్ జీవో అంటే సీఎం ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళి వాళ్ళకి అన్నీ నచ్చజెప్పి నాకు అవసరము అటువంటి వ్యక్తి నాకు ఆ దేవస్థానం చైర్మన్గా కావాలని చెప్పి ఆయన దగ్గరుండి ఆ యొక్క స్పెషల్ జీవోని తీసుకొచ్చినప్పుడే ఆయన మా యొక్క ఆర్యవైశ్యులకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వటము, తద్వారా ఆ పనులు చేయించుకోవటం ఆయనకే చెల్లిందని మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాను.